రైట్ చందు గారు, సమయం తక్కువగా ఉంది, కంక్లూజన్ ఉండి మొత్తానికి అది ఏపీ ఫైబర్ నెట్ సంబంధించి బాక్సులు సెటప్ బాక్సుల్లో కూడా అక్రమాలు అంటే ఐ థింక్ సెటప్ బాక్సుల యొక్క ప్రైజ్ని పెంచి ఉండొచ్చు. సో దానికి బిల్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు అనుకుంటా. హైదరాబాద్లో అయితే ఉచితంగా ముందు సెటప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక టీవీ నెట్వర్క్ని కనుక మనం బిల్డ్ చేసుకోవాలని అనుకుంటే. సో మరి ఏపీలో మరి ఏ మేరకన్నా ఛార్జెస్ చేశారా, లేకపోతే ఆ సెటప్ బాక్సులు తీసుకొని రావటంలో మరి ఆ మేకింగ్లో ఏమైనా అవినీతి జరిగిందా? సో మొత్తాన్ని దేంట్లో జరిగింది అనేది R&D చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కార్పొరేషన్లో ఏ అవినీతి జరిగినా అది బయటికి తీయాల్సిందే. అవును, జగదీష్ గారు చెప్పినట్టు రెడీగా ఉన్నా కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరు బైజూస్ కుంభకోణం ఉంది అది మొట్టమొదటి తీసిన జనసేనే నాదెండ్ల మనోహర్ గారు. అవును, మళ్ళీ సివిల్ సప్లై ఎంత నాదెండ్ల మనోహర్ గారు అంటే ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత వెంటనే సివిల్ సప్లై మీద ఎక్కడెక్కడైతే అసలు నాణ్యమైనటువంటి నిత్యావసర సరుకులు ప్రజలకు ఇవ్వట్లేదని చెప్పేసి ఇవి మీరు చూసారా, కనీసం కంప్లైంట్ చేశారా, వీటిని సీజ్ చేయండి ఇవి మొత్తం కూడా అని చెప్పేసి ఆపించారు. అంటే ఏంటి, నిన్న మొన్నటి వరకు కూడా ఉంది వైసీపీ ప్రభుత్వమే కదా, అంటే ఆ ప్రభుత్వంలో నాణ్యత లేనటువంటి నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతున్నాయా, లేకపోతే నాణ్యత లేనటువంటి నిత్యావసర సరుకులు అధిక ధరకు కొని మరి ఆ శాఖలో ఉన్నటువంటి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారా, మరి దాని వెనక రాజకీయ నాయకులు పాల్పడుతున్నారా? డెఫినెట్గా ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయ నాయకులు లేని ఎన్ని అవకాశం ఉండదండి. అధికారులు అంత సాహసం చేయరు. అధికారులు ఏంటంటే మళ్ళా వస్తారు వీళ్ళే అనే ఉద్దేశంతో వాళ్ళకి కొమ్ము ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు GID రిపోర్ట్ చేస్తున్నారు, మనకు తెలిసిన అంశమే. కాకపోతే సింగళూరు గారు ఇందా చెప్పినట్టుగా చట్టానికి ఎవరు అతిథులు కాదన్నారు. ఒక న్యాయవాదిగా ఆయన ఒప్పుకున్నాడు, చాలా సంతోషం. అదేవిధంగా మన డిబేట్లో చాలా డిబేట్లో పూర్తిగా నా మీదంటే ఇటువంటి వాళ్ళంతా రాంగ్ సైడ్ పట్టిస్తున్నారని చెప్పి అన్నాడు. కూటమి అధికారులు వస్తుందంటే మెజార్టీ వస్తుందంటే 60-70 మెజార్టీ నేను ఇదే డిబేట్లో మీతో చెప్తే ఈయన చూశాడా అని చెప్పి 5-10 వేల కంటే కాదు గెలవనేండి ముందు అన్నాడు. సరే ఒప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ అభిమానాన్ని మెగా అభిమానాన్ని ఒప్పుకున్నారు. చివరికి ఒప్పుకున్నారు. మీకు తెలియదా ఇక్కడ ఒకటే డిబేట్ లో నీకంటే సీనియర్, నీకంటే డిబేట్ లో మీరు కొత్త, మీరు నాకు నేర్పొద్దులే గారండి సింగళూరు గారు. ఏదైతే కానీ ఇప్పుడు ఇన్నాళ్ళు అంత లేదు, ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడలేదండి. ఎప్పుడు కూడా మీరు చెప్పుకున్న పరిస్థితి కాదని చెప్పుకున్నా. ఇక్కడ ఏంటంటే అభిమానాన్ని ఎవరు సెక్కించట్లా. ఆయన సింగళూరు గారు ఆలోచన వైసీపీకి ఫేవర్ గా మాట్లాడినా ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఈ దేశానికి భద్రతా సలహాదారుడు అజిత్ కుమార్ దోవల్, జేమ్స్ బాండ్ 007 అంటారు. 3 సార్లు ఈ 10 సంవత్సరాలు మళ్ళా కూడా ఆయన అయ్యాడంటే ఆయన పాకిస్తాన్ అనే కంట్రీలో దాదాపు 6 మాసాలు పిచ్చివాడ దేశంలో ఉండి రాకీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దేశం కోసం ప్రాణాలు సైతంగా పణంగా పెట్టిన వ్యక్తి. కాంగ్రెస్ని పక్కన పెడితే మోదీ గారు రాగానే వరుసగా 3వసారి అంటే ఆయన గొప్ప వ్యక్తి. ఆయనకి ఈ రాజకీయ నాయకులకి అధికారులకు పోల్చడం అనేది చాలా తప్పు. అజిత్ కుమార్ దోవల్ నొక్కితే ఆయన ఏంటి అనేది ప్రపంచానికి తెలుసు. మోడీ గారు వెళ్ళే ముందు దేశంకి వెళ్ళి దేశానికి సంబంధించిన అన్ని కూడా సెట్ చేసేది అతను. ఈరోజు 10 సంవత్సరాలు ఒక్క ఇన్స్టెంట్ కూడా ఉగ్రవాద కార్యకలాపాలు జరగలేదంటే జేమ్స్ బాండ్ 007 అజిత్ కుమార్ దోవల్. అటువంటి అధికారులకి ఇటువంటి కలెక్టర్లు ముఖ్యమంత్రులు చెబితే ఇష్టం వచ్చినట్టు చేసే శ్రీలక్ష్మికి ప్రవీణ్ ప్రకాష్కి పోల్చడం అనేది చాలా తప్పు. అది అందరికీ తెలిసిన అంశమే. ఇకపోతే కాస్తో కోస్తో మిగతా వాళ్ళకంటే పవన్ కళ్యాణ్ గొప్ప అంటున్నాడు. కాస్తో కోస్తో కాదు, రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాలు ఎన్డీఏలో రావడంలో కూడా ఈరోజు టీడీపీతో కలవబట్టి ఈ యొక్క రాష్ట్రంలో యొక్క సీట్లే 21 ఎంపీ సీట్లే అక్కడ చాలా కీలకమైనవి. కాబట్టి రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత కూడా తెలియజేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఎన్డీఏలో తనతో పాటు తన పక్కన కాదు నాతో తుఫాన్ అని చెప్పి మోదీ గారు అన్నారంటే ఎవరు ఒప్పుకున్నా ఈరోజు జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏంటనేది ఒకవైపు ఒక సచ్ఛీలత రాజకీయంగా ఆయన ఎమర్జ్ అవుతున్నాడు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవినీతమైన నాయకుడిగా నేషనల్ మీడియా కూడా ఈరోజు సుందర భవనాలు చూపిస్తున్నారంటే ఎంత అవినీతమైపోయిందనేది ఈ 5 సంవత్సరాలు అన్ని శాఖల్లో, ఒకటి కాదు ఏ శాఖలైనా సార్ ఈరోజు రేపు శ్వేతపత్రం ప్రతి డిపార్ట్మెంట్ ఇవ్వాల్సిందే, దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిందే, చట్టం తన పని చేసుకుంటా వెళ్ళిపోతుంది. ప్రజల సొమ్ము ప్రజలకు కస్టోడియన్గా ఉండాల్సిన ఈ ప్రభుత్వ పెద్దలు గత ప్రభుత్వాలు అత్యధిక మెజార్టీ ఇచ్చినప్పుడు ఎందుకు ఇంత ఇచ్చేశారు? సంక్షేమం మాటను పథకాలు ఇచ్చినప్పుడు 2.5 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చినప్పుడు అభివృద్ధిని ఎందుకు మరల్చారు? ఈ ప్రభుత్వం ఆ తప్పు చేయట్లా. సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ఈ రోజున
చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వానికి ఏదైతే హామీలు ఇచ్చారో స్టెప్ బై స్టెప్ చేసుకెళ్తున్నారు. వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇవ్వాలి, ఒక 2 సంవత్సరాలు చూడాలి. మీరు చూశారు కదా, గతంలో 5 సంవత్సరాలు చూశారు. 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ తేలేదు. 22 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచుతాను ఎవరు ప్రధానమంత్రి అయినా అన్న వ్యక్తి. వైజాగ్ లో హాస్పిటల్ ఐ థింక్ ఒక చిన్న బేబీని వాళ్ళ ఫాదరు ఆ బేబీ నర్సుతో తీసుకుని వెళ్తామంటే ఆక్సిజన్ సిలిండర్ భుజం మీద పెట్టుకొని మోసుకెళ్తున్న పరిస్థితి నిన్న వైజాగ్ లో ఒక ప్రభుత్వ హాస్పిటల్లో చూసాం. అంటే 5 సంవత్సరాల ఆ పరిపాలనలో మరి వైజాగ్ని అభివృద్ధి చేస్తా అన్నారు, వైజాగ్ కూడా రాజధాని అన్నారు. మరి రాజధాని ప్రాంతంలో బ్రహ్మనాయుడు గారు భలే వాళ్ళే వైజాగ్ని అభివృద్ధి చేయలేదని ఎందుకంటున్నారు మీరు? రిషికొండల్ని కరిగిచ్చారు కదా సార్, ఎర్రమట్టి దెబ్బలు కూడా ధ్వంసం అయిపోయినాయి కదా సార్. రిషికొండల మీద అంత ప్రపంచం ఇప్పుడంతా చూసే సుందరమైన భవనం కడితే మీరు లేదంటారేటి? అది అభివృద్ధి కాదా? అది వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అభివృద్ధి అంతే తప్పితే పేదవాళ్ళకి పేదవాళ్ళకి ఇవన్నీ పట్టించుకోరు. రాజభోగాలు అనుభవించాలనే ఉద్దేశంతో రిషికొండలు కూడా కరిగించి భవనాలు కట్టారు. ఎవరి కోసం సార్? ఎవరి కోసం కట్టారు? ఈ పేదవాడి కడుపు నింపుతాయా? చివరికి ఆక్సిజన్ కూడా తండ్రి మోసుకునే పరిస్థితి వచ్చిందంటే మెరుగైన సదుపాయాలు హాస్పిటల్లో ఎందుకు కల్పించలేకపోయారు? ఇదే పరిస్థితి ఇంకొక నెల రోజుల తర్వాత ఈ ఎపిసోడ్ రిపీట్ అయితే ఇది కూటమి ప్రభుత్వం మీద వైసీపీ నెపం మోపే పరిస్థితి ఉంది. ఏదైనా కానీ సార్ బ్రహ్మనాయుడు గారు కంక్లూజన్ ఇవ్వండి చంద్ర గారు. కార్పొరేషన్లు ఏది జరిగినా, ఏ కార్పొరేషన్ అయినా, అది సివిల్ సప్లై కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా సరే ప్రతిది కూడా దానికి మూల్యం చెల్లించాల్సిందే. ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా శేషాచలకొండలో రెడ్ శాండిల్స్ ఉన్నాయి. దాని మాటున గంగిరెడ్డి లాంటి వాళ్ళు, పెద్దరెడ్డి, మిథున్ రెడ్డి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కక్కించాల్సిన అవసరమే. తన ప్రకృతిని, మొక్కను కాపాడాలా, చెట్టులు కాపాడాలా. అటువంటిది అటవీ శాఖ లక్కీగా పవన్ కళ్యాణ్కి ఉంది. ఆయన అంతా ఈ పుష్పరాజులన్నిటికీ కూడా కౌంటర్, పర్యావరణం అంటే బాగా ఇష్టం. ఒక మొక్కను కూడా ఇచ్చేయడానికి ఇది లేదు కాబట్టి కంట్రోల్లో పెడతారు. ప్రతి సెక్షన్ లో ఏ జరిగినా గత ప్రభుత్వంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి శిక్షారులో శిక్ష పడాల్సిందే. ఆ ప్రజాధనాన్ని బయటికి తీసుకురావాలి, తీసి అభివృద్ధి కార్యకలాపాలు మొదలు చేయాలి. ఆ డబ్బులు